దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము. లూకాసు సువార్త 19వ అధ్యాయము, పేజ్ నెంబర్ 72 అండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అందుకతడు కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనములు. 20 దినము తండ్రి మమ్మల్ని ఈ విధంగా సిలువ ధ్యానముల్లో నడిపించినారు. వందనములు ప్రభా. మరలా మీ యొక్క వాక్కులను మేము ధ్యానిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి. మీరు సిద్ధపరిచిన జీవవాక్కులు మాకు అందించండి నాయన. పరిశుద్ధాత్ముని యొక్క స్వరమును మాకు వినిపించండి. సాతాను దాని క్రియలను లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఈ దినం వాక్యంలోనికి వెళ్ళకముందు నిన్నటి దినాన్ని ఏం చెప్పుకున్నామండి? మనం మెఫీబోషెత్ గురించి చెప్పుకున్నాం, ఇంకా సీబా గురించి చెప్పుకున్నాం. మనం మెయిన్ క్యారెక్టర్ ఎవరి గురించి చెప్పుకున్నామండి? ఎవరి గురించి చెప్పుకున్నాం? సీబా గురించి చెప్పుకున్నాం. సీబా ఏ విధంగా మోసపుచ్చేవాడిగా తను ఉన్నాడో, ఏ విధంగా మెఫీబోషెత్తును మోసం చేశాడు, మోసపరిచే ఆత్మలు అని మనం చెప్పుకున్నాం. సో ఈ దినం మనం ఒక ఉపమానము, ఒక కథ గురించి మనం వింటున్నాం. సో ఇక్కడ ప్రభువారు ఏం చెప్పారంటండి? లూకాసు సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటలు, కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదంతయు తీసివేయబడును. కలిగిన వానికి ఇస్తారంట. మనకి లేకపోతే ఏం జరుగుతుందట? ఉన్నది కూడా తీసేస్తారంట. సో ఈ టాపిక్ మనకు అర్థం కావాలంటే మనం ఒక కథ వినాలన్నమాట. యేసు ప్రభువారు ఇది అర్థం అవ్వడానికి ఒక కథ చెప్పారు. ఏది అర్థం అవ్వడానికి? ఇప్పుడు ఎలా ఉందంటే ఈ మాట, డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులు ఇస్తారంట. డబ్బులు బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంట? ఉన్న డబ్బులు కూడా తీసేస్తారు. అంటే మనకు అర్థం అవ్వడానికి ఇక్కడ డబ్బులు అని చెప్పాను. ఇక్కడ చెప్పిన అర్థం అది. సో ఈ కాంటెస్ట్ మనకు అర్థం కావాలంటే ప్రభువారు కథ చెప్పారనమాట. ఇదంతా కూడా మనం పైన చదువుకుంటే అర్థమవుతుంది. మీకు సింపుల్గా ఈ కథ నేను వివరిస్తాను. ఒకానొక దేశంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు, పూర్వకాలం రాజులు ఏం చేసేవారండి? మరి మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందే ఎవరున్నారు? మనల్ని బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు. అంటే బ్రిటిష్ వారు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఆ కాలంలో ఏం చేసేవారండి? ఒక రాజు ఇంకొక రాజ్యం మీద యుద్ధాలు చేస్తూ ఏం చేసేవారు? రాజ్యాలని విస్తరించేవారు అన్నమాట. సో అలాగే ఈ రాజుగారు కూడా ఏం చేశారంట? ఇంకో రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తూ ఆ రాజ్యంలో ఉన్న కొంతమందిని పిలిచి ఏం చేశారంట? కొంతమందికి డబ్బు అప్పగించారంట. కొంతమందికి ఇక్కడ మనం చూస్తే మీనాలు అనేది, అంటే అక్కడ వాళ్ళ దేశంలో, ఇక్కడ రూపాయి ఎలాగా, మరి అరబ్ కంట్రీస్లో, దుబాయ్ ఇలాంటి కంట్రీస్లో ఏం ఉపయోగిస్తారండి? దేనారం అంటారు, దేనార్స్. సో అమెరికాలో ఏం ఉపయోగిస్తారు? డాలర్స్ ఉపయోగిస్తారు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కరెన్సీ అన్నమాట. అలాగే ఆ దేశంలో ఉండేది ఏంటండి? మీనాలు. అంటే రూపాయి, మనము రూపాయి అని చెప్పుకుంటాం. 1 రూపాయి, 2 రూపాయి, అలా 10 మీనాలు అన్నమాట. సో అలాగే ఆయన, ఆ రాజుగారు ఏం చేశారంట? ఒక అతన్ని పిలిచారంట. అతనికి 5 మీనాలు ఇచ్చారంట. అంటే కొంత డబ్బు అనమాట. అక్కడ 5 మీనాలు అంటే ఒక 10,000 లేకపోతే 10 లక్షలు ఇచ్చారు. నేను వచ్చే వరకు, అంటే ఈ రాజుగారు వెళ్ళి అక్కడ రాజ్యం జయించి రావడానికి ఒక్కొక్కసారి కొన్ని నెలలు పట్టేది. సో ఆ సమయంలో వీళ్ళు ఏం చేయాలి?
ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా వ్యాపారం చేసి ఏం చేయాలండి, దాన్ని ఎక్కువ చేయాలి. ఒక అతనికి 5 మీనాలు ఇచ్చారంట, ఒక అతనికి 2 మీనాలు ఇచ్చారంట, ఒక అతనికి 1 మీనా ఇచ్చారంట. ఒక అతనికి 5 మీనాలు ఇచ్చారు, ఒక అతనికి 2 మీనాలు ఇచ్చారు, మరి ఒక అతనికి 1 మీనా ఇచ్చారు. సో ఆయన రాజుగారు వెళ్ళిపోయారు. ఆయన రాజ్యం జయించుకొని కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చారో వారందరినీ కూడా రమ్మన్నారంట. ఈ 5 మీనాలు ఇచ్చిన వాడిని మొట్టమొదట పిలిచారు. బాబు, నీకు నేను 5 మీనాలు ఇచ్చాను కదా, ఆ డబ్బుతో నువ్వేం చేసావు అని అడిగితే అతను ఏమన్నాడంట, అయ్యగారు, మీరిచ్చిన 5 మీనాలతో నేను వ్యాపారం చేశాను. వ్యాపారం చేసి 5 మీనాలల్లా 10 మీనాలుగా నేను చేశాను అయ్యగారు. ఇదిగోండి అయ్యగారు అని చెప్పి ఆ 10 మీనాలు రాజుగారికి అప్పగించాడు. అప్పగించినప్పుడు ఆ రాజుకి ఎంతో సంతోషం కలిగింది. సంతోషం కలిగి అన్నారు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు 10 పట్టణాల మీద అధికారివయ్యుండు. అంటే రాజుగారికి ఏమొచ్చిందండి, అధికారం వచ్చేసింది. చాలా రాజ్యం అయింది, విస్తరించేసింది. విస్తరించేసినప్పుడు ఆ రాజ్యాలు చూసుకోవడానికి మనుషులు కావాలి. ఎలాంటి మనుషులు కావాలండి, నమ్మకమైన మనుషులు కావాలి. ఈ 5 మీనాలు ఇచ్చిన అతను ఏం చేశాడు, 10 మీనాలుగా చేశాడు. సో రాజుగారికి నమ్మకం కుదిరింది. ఓకే, ఇతను బాగా పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి ఎన్ని పట్టణాలు ఇచ్చారంట, 10 పట్టణాల మీద అధికారము అప్పగించారు. ఓకే, రెండో అతన్ని పిలిచారు. నీకు 2 మీనాలు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు అంటే, అయ్యగారు, మీరు ఇచ్చిన 2 మీనాలతో నేను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి 4 మీనాలు నేను సంపాదించాను అయ్యగారు అన్నాడు అంట. అప్పుడు రాజుగారికి చాలా సంతోషం కలిగి ఏం చేశారట, నీవు 5 పట్టణాల మీద అధికారివై ఉండు అని ఆయనకు అధికారము అప్పగించారు. సో వీళ్ళిద్దరూ కూడా చక్కగా పని చేశారన్నమాట. సో 3వ వ్యక్తిని పిలిచారు. అతనికి ఎన్ని ఇచ్చారని చెప్పుకున్నామండి, 1 ఇచ్చారు. అతన్ని అడిగారు, బాబు, నీకు 1 మీనా ఇచ్చాను కదా, నువ్వేం చేసావు ఆ 1 మీనాతో అంటే అతను చెప్పిన సమాధానం, అయ్యగారు, మీరు చాలా డిసిప్లిన్, మీరు చాలా క్రమశిక్షణ కలిగిన కఠినమైన మరి రాజుగారు, మీరంటే నాకు చాలా భయం. మీరు వచ్చి మళ్ళా నన్ను ఏ విధంగా శిక్షిస్తారో అని నాకు భయం వేసింది. అందుకని నేను ఏం చేశానంటే ఆ 1 మీనా కూడా జాగ్రత్తగా కర్చీఫ్లో చుట్టి భూమిలో దాచిపెట్టాను అయ్యగారు. నేను దాన్ని పాడు చేయలేదు అయ్యగారు, ఎవరికి ఇవ్వలేదు అయ్యగారు. మీరు ఇచ్చింది చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను. ఇదిగోండి మీరు ఇచ్చిన 1 మీనా అని ఇచ్చారంట. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఏమన్నారు, చెడ్డ దాసుడా. ఏమన్నారండి, చెడ్డ దాసుడా, నువ్వు ఇంత పని చేసావా? నీకు ఇష్టం లేకపోతే వడ్డీకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చిన ఆ డబ్బులు ఇంతకాలానికి ఎంతో కొంత వడ్డీకి వస్తుంది కదా, నువ్వు ఇలాంటి దుష్టుడువా అని చెప్పి ఏం చేశారంట, ఆ 1 మీనా తీసి ఆ 10 మీనాలు ఉన్నవాడికి అప్పగించారు. ఇతన్ని ఎక్కడ పడేశారంట, చెరసాల్లో పడేశారంట. చూడండి, అంటే మనం ఏం చెప్పుకున్నాం టాపిక్, కలిగిన వాళ్ళకే దేవుడు ఇస్తారు, లేని వాళ్ళకి ఏం చేస్తారంట, ఉన్నది కూడా తీసేస్తారు. అది దేని గురించి చెప్పారు అంటే ఈ కథ అంతా ప్రభువారు చెప్పారు. ఏం చెప్పారండి, ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు రాజ్యాన్ని జయించడానికి వేరే దేశం వెళ్ళారు. వచ్చే లోపల ఆయన ఏం చేశారు, 3 వ్యక్తులను పిలిచారు. ఒక వ్యక్తికి 5 మీనాలు ఇచ్చారు, ఒక వ్యక్తికి 2 మీనాలు ఇచ్చారు, ఒక వ్యక్తికి 1 మీనా ఇచ్చారు. దాన్ని వ్యాపారం చేయమని అడిగారు. ఆయన చాలా కాలం యుద్ధము చేసి రాజ్యాలు జయించి వచ్చిన తర్వాత
5 మీనాలు ఇచ్చిన వాడిని పిలిస్తే ఏం చెప్పాడండి? 10 మీనాలు అంటే 10 పట్టణాల మీద నువ్వు అధికారివై ఉండు. 2 ఇచ్చిన వాడు ఏం చేశాడండి? 4గా వృద్ధి చేశాడు. అతనికి కొన్ని పట్టణాల మీద అధికారం ఇచ్చారు. 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? జాగ్రత్తగా దాచాడు. దానికి ఏం కారణాలు చెప్తున్నాడు? అయ్యగారు, మీరంటే నాకు చాలా భయం అండి, మీరేం చేస్తారో అని మీకు భయపడి నేను దాచానయ్య గారు అంటే అతనికి ఏమొచ్చింది? వీళ్ళిద్దరికీనేమో దేవుడు అధికారం ఇస్తే చెయ్యలేని వ్యక్తికి ఏమి ఇచ్చారు? శిక్షించారు. మరి ఈ 1 మీనా తీసి ఎవరికి ఇచ్చారంట? 10 మీనాలు ఉన్నవాడికి ఇచ్చారు. సో ఇదంతా ప్రభు ఎందుకు చెప్పారంటారు? ఎందుకు చెప్పారు అంటే మన నిత్య జీవితంలో దేవుడు మనకి కొన్ని తలాంతులు ఇస్తూ ఉంటారు. అందరికీ కూడా ఇక్కడున్న చిన్ని పిల్లలు, మరి ఆ చిన్ని పాప మొదలుకొని పెద్దోళ్ళం అందరి వరకు, అబీదా మొదలుకొని అందరి వరకు దేవుడు ఏమిస్తారండి? వరములు ప్రభువు ఇస్తారు. అంటే గిఫ్ట్ అన్నమాట. గిఫ్ట్ అంటే ఏంటండి? అడిగి పొందేది గిఫ్ట్ కాదు. ఏం చేస్తాం? గిఫ్ట్ అండి మనం స్వతంత్రంగా, మనం ఇష్టపూర్వకంగా ఇస్తాం. అలాగే ప్రభువారు మనకు ఒక తలాంతులు ఇస్తారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ భాగ్యగారు ఉన్నారు, భాగ్యగారికి ఒక తలాంతు, అది ఏ తలాంతు అనేది వారు గుర్తించాలి. అలాగే సత్యానందం గారికి దేవుడు ఒక తలాంతు, ఆయనకి మరి సువార్త చేసే వరము, తలాంతు, మెసేజెస్ ప్రిపేర్ చేసే వరము, తలాంతు దేవుడు ఇచ్చారు. దాన్ని ఏం చేయాలండి? మనం దేవుని యొక్క మహిమ కొరకు దాన్ని వాడుకోవాలి. అలాగే ఒక్కొక్కరికి ఒక తలాంతు అన్నమాట. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. అంటే ఒక్కొక్కరికి 5 ఇచ్చారు అంటే ఒక్కొక్కరికి ఎక్కువ ఇచ్చారు, ఒక్కొక్కరికి తక్కువ ఇచ్చారు. ఎందుకని? మనం అంతే చేయగలం. మనం ఎంత చేయగలమో ప్రభువారు మనకు అంతే ఇస్తారు. అంతేకాదు ఎక్కువ మనకి ఎప్పుడు ఇస్తారట? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవానికి ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. అంటే మనకిచ్చిన చిన్ని విషయంలో, అంటే నాకు శుభ్రంగా తుడిసే వరం ఉందనుకోండి, క్లీనింగ్, కొంతమందికి క్లీనింగ్ ఒక వరం అనమాట. అందరూ చేయలేరు క్లీనింగ్ కదండి. ఇంట్లో అందరూ క్లీన్ చేస్తారా? క్లీన్ చేసేవాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు, అంతే కదా. ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి అని మెంటాలిటీ 5 ఉంటే ఇంట్లో 2కే ఉంటుంది ఆ మెంటాలిటీ. తెలుసా తెలీదా? అవును కదా. సో వాళ్ళు ఏం చేయాలి? దేవుడు నాకు ఈ వరం ఇచ్చినప్పుడు ఆ వరాన్ని నేను ఏం చేయాలి? దేవుని పని కోసం నేను వాడాలి. అలాగే ఒక్కొక్కరికి పంచిపెట్టే వరం దేవుడు ఇస్తాడు. పంచిపెట్టడం అంటే పంచిపెట్టడంలో కూడా మరి మంచి నైపుణ్యత ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి? దాన్ని దేవుని యొక్క మహిమ కొరకు మనము వాడుకోవాలి. రెండవదిగా మరి మనకి ఒక్కొక్కసారి ఇలాగూ ఉపదేశించే వరం దేవుడిస్తాడు. దాన్ని ఏం చేయాలి? దేవుని మహిమ కొరకు మాత్రమే వాడాలి. తర్వాత ఒక్కొక్కరికి పాటలు పాడే వరం దేవుడిస్తారు. సో ఆ పాటలు పాడే వరాన్ని ఎవరి కోసం ఉపయోగించాలండి? దేవుని మహిమ కోసం ఉపయోగించాలి. అంతేగాని పాటలు అమ్ముకొని మనం డబ్బు సొమ్ము చేసుకోవడానికి దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చారు? ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఈ వరాలన్నీ మనం కొనుక్కుంటే వచ్చినాయి అండి, రాలేదు కదా. ఎలా ఇచ్చారు? ప్రభువారు ఫ్రీగా ఇచ్చారు మనకి. సో మనం కూడా ఎదుటి వారికి ఎలా ఇవ్వాలి? ఉచితంగానే ఇవ్వాలి. సో ఈనాడు క్రైస్తవ లోకంలో మనం చూస్తూ ఉన్నాం, అంతా ఏమైపోయిందండి? అమ్మకం అయిపోయింది. ప్రార్థన చేయాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి కదా. సో పాస్టర్ గారు ఇంటికి వస్తే డబ్బులు కావాలి, ఏమండి? కానీ ఇదంతా కూడా దేవుని దృష్టిలో సరి అయినది కాదు. మనం ప్రార్థన చేసిన అమ్మకానికి ప్రార్థన కాదు కదండి. అలాగే మనం పాటలు పాడిన అమ్మకానికి పాటలు కాదు, వాక్యం చెప్పిన అమ్మకానికి వాక్యం కాదు. మనం ఏది పొందుతున్నామో అది దేవుని దగ్గర నుంచి మనం పొందేది ఇతరులకు ఎలా ఇవ్వాలండి? ఉచితంగానే ఇవ్వాలి. సో ఈ 5 మీనాలు ఇచ్చిన వాడు ఏం చేశాడండి?
10 మీనాలుగా వృద్ధి చేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా దేవుడు మనకిచ్చిన వరాన్ని మనం గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలన్నమాట. నాకు దేవుడు ఏ వరం ఇచ్చారో మనందరికీ తెలిసిపోతుంది. కొంచెం మనసు పెడితే అందరికీ కూడా తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఆ వరాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ ఇద్దరు ఏం చేశారండి? చక్కగా ఇద్దరు వ్యక్తులను మనం చూసాం, ఇద్దరు క్యారెక్టర్స్ చూసాం. ఒకళ్ళు మంచి దాసుడు, ఒకళ్ళు చెడ్డ దాసులు. మంచి దాసులు ఏం చేశారండి? ఉన్నదాన్ని ఉపయోగించుకున్నారు. చెడ్డ దాసుడు ఏం చేశాడు? ఉన్నదాన్ని దాచిపెట్టాడు. ఏమని చెప్తున్నాడు? దానికి కూడా కారణాలు, నెపాలు ఎవరి మీద పెడుతున్నాడు? రాజుగారి మీద పెట్టేస్తున్నారు. సో మనం కూడా ఏం చేస్తూ ఉంటాము? ఉన్నదాన్ని ఉపయోగించుకోకపోతేనంట దేవుడు ఏం చేస్తాడంట? ఆ వరాలు తీసేస్తారంట. తీసేసి ఎవరికి ఇస్తారంట? ఎవరైతే దాన్ని ఉపయోగించుకుంటున్నారో వారికి దేవుడు ఈ వరం కూడా యాడ్ చేస్తారనమాట. అందుకని కలిగిన వానికి ఇయ్యబడును. మనం ఉపయోగించట్లేదు అనుకోండి, అది మనకి దేవుడు కొంతకాలమైన తర్వాత దాన్ని తీసేస్తూ ఉంటారు. కొంతమందికి దేవుడు స్వస్థతావరం ఇస్తారు. వాక్యంలో ఉంది. ఏంటంటే అది స్వస్థతావరం. వాళ్ళు ప్రార్థన చేస్తే ఎలాంటి వ్యాధి అయినా స్వస్థత వస్తుంది. కానీ చాలామంది స్వస్థతావరాన్ని దేనికోసం వాడుకుంటున్నారు? డబ్బు కోసం వాడుకుంటున్నారు, పేరు కోసం వాడుకుంటున్నారు. ఇలా చేసినప్పుడు కూడా అది దేవునికి అనుకూలము కాదు. అలా చేసినా మనం ఏమవుతాం? చెడ్డదాసులం అయిపోతాం. దేవుడు ఇచ్చిన దాన్ని మనము మంచి కోసము, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క మహిమ కోసము, రెండవది సంఘక్షేమము కొరకు మనం వాటిని వాడవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు సర్వెంట్స్ మనం చూసాం. ఇద్దరు దాసులు ఏం చేశారండి? మంచి దాసులు. అంటే నాలో చిన్ని వరం ఉందనుకోండి, మీలో పెద్దవరం ఉందనుకోండి, నేనేం చేయకూడదు? పెద్దవరం ఉన్న వాళ్ళని చూసి నేను అసూయపడకూడదు. కానీ నాకున్న వరాన్ని నేను ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు అది దేవుడు ఏం చేస్తారు? దాన్ని వృద్ధి చేస్తారు. దాచిపెడితే వృద్ధి అవుతుందండి? వృద్ధి కాదు. అంటే మనం ఏం చేస్తున్నాం? చాలామంది దాచిపెట్టేస్తున్నాం. దాచిపెట్టడం అంటే అనుకుంటారు, దేవుడు నాకేం వరం ఇవ్వలేదండి, వాళ్ళు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు, వీళ్ళు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు అంటారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి వరం ఇస్తారు. ఆ వరాన్ని మనం దేవుడు ఇవ్వలేనట్టుగా మనం ఫీల్ అయ్యి ఆ వరాన్ని ఏం చేస్తున్నాం? జాగ్రత్తగా దాన్ని రుమాల్లో దాచిపెట్టేస్తున్నాం. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువు మనల్ని ఏమడుగుతారు? లెక్క అడుగుతారు. మరి నా దాసురాలా, నా దాసుడా, నీకు ఈ వరం ఇచ్చాను కదా, నువ్వెంతవరకు దీన్ని ఉపయోగించావు, ఎంతవరకు నా పని కోసం నీవు వాడావు అని ప్రభు మనల్ని ప్రశ్న అడుగుతారు. కానీ దేవుడు మనకిచ్చిన ఈ వరాన్ని మనం ప్రభువు కోసం 5 ఇచ్చినవాడు 10గా ఎలా చేశాడో, 2 ఇచ్చినవాడు 4గా ఎలా చేశాడో, నాలో ఉన్న చిన్ని వరాన్ని నేను దేవుని కోసం వాడినప్పుడు అది ఏమవుతుందండి? దేవుడు దాన్ని వృద్ధి చేసేవారై ఉన్నారు. కాబట్టి అందుకే ప్రభువారు ఈ ఉపమానం చెప్తున్నారు. సో ఇతను ఇంకొక మాట కూడా అంటున్నాడండి. ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. లూకాసు సువార్తలో 19వ అధ్యాయంలో మనం చూస్తే 22, 23, 24 వచనాల్లో ఏముందండి? అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, వెత్తని దానిని కోయువాడునైన కఠినుడనని నీకు తెలిసి ఉండగా. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? రాజుగారి మీద 3 నేరాలు మోపుతున్నాడండి. ఒకటి ఏంటంటే పెట్టని దానిని ఎత్తువాడు. సో అంటే ప్రభు వారిని మనం ఏమనుకుంటాం? దేవుడు చాలా కఠినాత్ముడండి, దేవుని ఆజ్ఞలు మొయ్యడం చాలా కష్టం. ఏమంటున్నాడు? నువ్వు కఠినుడువు అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు? నువ్వు పెట్టని దాన్ని ఎత్తేవాడువు, విత్తని దాన్ని కోసేవాడువు అని 3 దేవుని మీద, రాజుగారి మీద నేరాలు మోపుతున్నాడు. కఠినుడు అంటే ఏంటండి? దేవుడు అండి చాలా కఠినాత్ముడండి,
పాపం చేస్తే ఆయన ఊరుకోడండి, ఊరుకోరు, ఆయన పాపం చేస్తే ఊరుకోరు. కానీ ఇప్పుడు చూడండి, ఒక స్కూల్కి ఒక స్టూడెంట్ వెళ్తున్నాడు అనుకోండి, టీచర్ హోంవర్క్ అయిపోతే ఏం చేస్తారు? కొడతారు, తిడతారు కదా. కానీ ఒక విద్యార్థి ఏమనుకున్నాడు, టీచరు అమ్మో కొడతారు, నేను చదువుకోవాలి, నేను రాసేయాలి అని రాసేస్తాడు. ఇంకో విద్యార్థి ఏం చేస్తాడు, టీచర్ నన్ను ఎందుకు కొట్టాలి, అమ్మో ఈ టీచర్ ఇంత భయంకరాలా, నేను రాయను అని కొంతమంది ఉంటారు. మనకు తెలుసు కదా, మన ఇళ్ళల్లో పిల్లలు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. మనం కూడా అంతే. అంటే దేవుడు చాలా అమ్మో ఆయన అబద్ధం ఆడొద్దన్నాడు, మోసం చేయొద్దన్నాడు, క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు, అసలు ఇది ఎలా సాధ్యం, అయ్య బాబోయ్ మేం చేయలేమండి ఆ పనులు అనుకుంటూ ఉంటాం. అంటే దేవుణ్ణి మనం ఎలాగో థింక్ చేస్తున్నాం, ఎలాగో ఆలోచిస్తున్నాం, ఆయన్ని చాలా కష్టమైన వ్యక్తిగా, అమ్మో ఈ ఆజ్ఞలు భరించడం, చేయడం, వినడం వరకే కానీ చేయడం చాలా కష్టమండి అని అనుకుంటాం కదా. కానీ యోహాను భక్తుడు ఏమన్నారు, నీ ఆజ్ఞలు భారమైనవి కావు. మనం దేవుణ్ణి భారంగా ఎంచుకుంటున్నామా, తేలిగ్గా ఎంచుకుంటున్నామా? కానీ ప్రభువారు ఏమన్నారు, నా కాడి తేలిక అంటూ ఉన్నారు. నా కాడి సులువు, నా భారము తేలిక. ఆయన కాడి చాలా సులువే. ఏమన్నా అబద్ధం ఆడకుండా ఉండడం కష్టమా సులువా? కష్టమా సులువా? సత్యానందం గారు చెప్పాలి. చాలా సులువు కదా. అసలు యాక్చువల్గా సత్యం చెప్పడమే సులువు, అబద్ధం చెప్పడం చాలా కష్టం. ఒక అబద్ధాన్ని కవర్ చేయాలంటే ఏం చేయాలి? భాగ్య గారు ఇంకొక అబద్ధం ఆడాలి కదా. చాలా అబద్ధాలు, ఒక్కోసారి ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి 10 అబద్ధాలు ఆడాలి. కానీ సత్యం కోసం మనం నిలవబడినప్పుడు ఎలా ఉంటుందండి? చాలా సులువు. నిజాయితీగా ఉండడం చాలా సులువు. నిజాయితీగా ఉన్నప్పుడు మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక అబద్ధం ఆడామనుకోండి, ఒక మోసం చేసామనుకోండి, ఎలా ఉంటుంది? మన మనసు పీకుతానే ఉంటుంది. అయ్యో నేను ఈ తప్పు చేశాను కదా, ఇప్పుడు నేను ఎలా కవర్ చేయాలి దీన్ని అని మనం కష్టపడిపోతూ ఉంటాం. అది కష్టం. కానీ సత్యం చెప్పడం చాలా సులువు. అలాగే దేవుని ఆజ్ఞలు మనము చాలా ఏమనుకుంటాం, చాలా కష్టమండి, చాలా కష్టమండి, అయ్య బాబోయ్ ఎలా క్షమిస్తామండి, ఎలా ప్రేమిస్తామండి, ఎలాగో మేము ఇది చేస్తామండి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఆజ్ఞలు మనం అనుసరిస్తూ ఉంటే అవి చాలా సులువుగా ఉంటాయి. అదే నెపము ఈ ఒక్క మీనా తీసుకున్నవాడు, ఒరే నువ్వు ఎందుకు వృద్ధి చేయలేదురా అంటే ఈ కారణం చెప్తున్నాడు అనమాట. మనం కూడా అలాంటి కారణాలు చెప్తాం. ఇంకేమనుకుంటున్నాడు, నీవు విత్తని దానిని కోసేవాడు. ఏమండి, విత్తకుండా ఎవరన్నా కోస్తారా? అంటే దేవుణ్ణి ఏమనుకుంటున్నాడు, నేను చెయ్యని తప్పులకు కూడా దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు, నా కర్మ ఇంతే. కొంతమంది ఏమంటారు మాట్లాడితే, నా కర్మ ఇంతే అండి. దాన్ని మనం మార్చుకోవచ్చు, దాన్ని మనం బెటర్గా మనం జీవించవచ్చు. కానీ ఏమనుకుంటారు, నా కర్మ ఇంతే అండి. మనల్ని మనం నిందించుకోవడం అన్నమాట. కానీ అలాగూ మనము చేయక్కర్లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిని కూడా సరిచేస్తారు. కానీ మనం దేవునికి ఒబే అవ్వాలి, విధేయత చూపించాలి కదా. సో ఇక్కడ ఇతను అదే చెప్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుడు మనకిచ్చిన వరాలను ఏం చేస్తూ ఉంటాం, రకరకాల సాకులు, చాలా సాకులు చెప్తూ ఉంటాం. అయ్యో ఇలాగా, అయ్యో అలాగా, అలాగైతే బాగుండు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, వీళ్ళు చూడు ఎంత బాగున్నారో. ఇవన్నీ ఎందుకండి? ఈ 2 మీనాలు ఉన్నవాడు 5 మీనాలు ఉన్నవాడిని చూసి అసూయ పడతా కూర్చున్నాడు. అయ్యో అతనికి అంత ఉంది, నాకు ఇంతే ఉంది అనుకుంటే ఈ 2 చేసిన వాడు 4 చేయగలడా? చేయలేడు. సో దేవుడు మనకిచ్చిన వరాలను ఏం చేయాలంటే మనం దేవుని మహిమ కొరకు వాడాలి. అందుకని ఒక వాక్య భాగం మనం చదువుకొని ఒక వీడియో మనం చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 191 అండి, 4వ అధ్యాయము 14-15 వచనాలు. 4వ అధ్యాయం 14-15 వచనములు. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలం నీకు అనుగ్రహింపబడి
నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకొనుము. చాలండి. ఏం చేయకూడదంట? వరమును అలక్ష్యము చేయకూడదు. అలక్ష్యం చేయకుండా ఏం చేయాలంట? వీటి అందే సాధకము చేసుకున్నాము. అంటే వరాలు ఇచ్చినంత మాత్రాన అయిపోదు. దాన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఎవరికన్నా పాటలు పాడే వరం ఉందనుకోండి, గొంతుని ఏం చేయాలి? మనం సానబెట్టాలి. ఒక పాట 10-12 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మనం బయట చక్కగా పాడగలం. అంతేగాని ఇంట్లో మనం ప్రాక్టీస్ చేయకుండా, కష్టపడకుండా పాట మనం పాడగలిగే వరమున్న ఆ యొక్క రాగాలు తీసే ఆ యొక్క సాధన ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు మన దగ్గర ఒక విత్తనం ఉందనుకోండి, వరం ఒక విత్తనం లాంటిదన్నమాట. ఆ విత్తనాన్ని ఇంట్లో పెట్టి కూర్చుంటే అది మొలక రాదు. దాన్ని ఏం చేయాలండి? మట్టిలో వెయ్యాలి, దాని మీద నీళ్లు పోయాలి, దాన్ని పెంచాలి. అప్పుడే అది వరము అందరికీ ఉపయోగపడుతుంది. ఆ విత్తనం పెద్ద చెట్టు అయిందనుకోండి, ఆ చెట్టు ఫలాలు ఎంతమంది తింటారు? చాలామంది అనుభవిస్తూ ఉంటారు. అలాగే దేవుడు మనకిచ్చిన వరాలు మనం వాడుకుంటూ ఉంటేనంట దేవుడు దాన్ని ఇంకా వృద్ధి చేస్తారు. వాడుకోకపోతే ఏం జరుగుతుందట? ఉన్నది కూడా ప్రభువు తీసేస్తారు అని దేవుడు ఈ ఉపమానం వాళ్ళకి చెప్పారు. సో ఈ రాత్రికాలంలో మనం వృద్ధి చేసే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన వరమును ఉపయోగించినప్పుడు సంఘము, మన కుటుంబంలో నలుగురుము కలిసి పనిచేస్తే ఎంత బాగుంటుందండి? బాగుంటుందా? బాగోదాం? నలుగురుము 4 చేతులేస్తే ఎంత బాగుంటుంది కదండి? చాలా బాగుంటుంది. అన్నీ ఫలిస్తూ ఉంటాయి. అలాగే నలుగురిలో ఒక్కళ్ళే పనిచేస్తే ఎలా ఉంటుందండి? అక్కడ చాలా కష్టం మనము ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే మన కుటుంబము అయినా అంతే, సంఘమైనా అంతే, వ్యక్తిగత జీవితమైనా అంతే. దేవుడు మనకిచ్చిన వరములు అందరము వాడినప్పుడు ఆ కుటుంబం చాలా బాగుంటుంది. నలుగురికి 4 వరాలు దేవుడిస్తారు. ఆ 4 వరాలు ఉపయోగించినప్పుడు కుటుంబం చాలా దీవించబడుతుంది, సంఘము చాలా దీవించబడుతుంది. సంఘంలో ఉన్న అందరూ కూడా ఏం చేయాలండి? దేవుడు వారికి ఇచ్చిన వరములు ప్రభు కొరకు వాడాలి. సో మనం ఒక వీడియో మనం చూద్దామండి. మనం తలాంతులు యొక్క ఉపమానం గురించి మనం ఈ దినం నేర్చుకున్నాం. అందరికీ ఆశ కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆశ కలిగి ఏం చేస్తాం? చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా చూస్తాం. ఎవ్వరు లేరంటే ఏం చేస్తాం? కామ్గా తీసి జేబులో పెట్టేసుకుంటాం కదా. అదే మనం మనుషులు మనల్ని చూచినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? మనల్ని దేవుడు చూస్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. పరుల సొమ్ము ఎలాంటిదంట? పాము వంటిది. సో ఈ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. ఒక విశ్వాసితను డబ్బులు కనిపించినాయి, ఇతను తీస్తాడా లేదా అని ఎవరు చూస్తున్నారండి? చెట్టు వెనకాల నుండి సాతాను, దెయ్యాలు చూస్తాయి అన్నమాట. ఒకవేళ డబ్బులు తీసామా, ఆ 100 రూపాయలు కాదు కదా, 100 రూపాయలతో 10,000 రూపాయల కష్టం మనకు వచ్చి పడుతూ ఉంటుంది. అంటే సైతాను మన మీదకి వచ్చేస్తుంది, దాడి చేసేస్తుంది అనమాట. అంటే సైతాను మన మీద అటాక్ చేయాలి, దాడి చేయాలంటే దానికి ఏం కావాలండి? ఒక డోర్ కావాలి. అంటే ఇక్కడ మనం ధనాపేక్ష కలిగి మనది కానిది మనం ఆశించినప్పుడు అది నమ్మకత్వము అవ్వదు. సో మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండకపోతే సైతాను టెస్ట్ చేస్తాడు, దేవుడు టెస్ట్ చేస్తారు, సైతాను కూడా మనల్ని టెస్ట్ చేస్తుంది, ఎలా ఉంటున్నాం మనం. సో నెక్స్ట్ వీడియో మనం చూద్దామండి. సో ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఏంటండి ఇవన్నీ? విత్తనాలు. సో అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకమైన విత్తనాలు అన్నమాట. సో ఈ పాపకి ఏంటండి, మనం ఇక్కడ చూస్తే ఎంకరేజ్మెంట్, అంటే కొంతమందికి ప్రోత్సహించే వరం ఉంటుంది అన్నమాట. 10 మందిని మనం ప్రోత్సహించి వాళ్ళని మందిరానికి రప్పించగల సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది, అందరికి ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలి? నాలో ఈ వరం ఉంది, నేను దాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకోవాలన్నమాట. కొంతమందికి ఏంటంటే అది మనం చూస్తే పాటలు పాడే వరం,
కొంతమందికి, మందిరంలో పరిచర్య చేసే వరం కొంతమందికి. అందరము వాటిని ఏం చేయాలండి? ఉపయోగించుకోవాలి. కొంతమందికి ఏంటండి ఆ జ్ఞానం ఉంటుందన్నమాట, చక్కని ఆలోచన చెప్తూ ఉంటారు, కష్టమైన విషయాల్లో చక్కని ఆలోచన చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? అది కుటుంబం కోసం వాడాలి, సంఘం కోసము వాడాలి. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. ఇవేంటండి? ఇవి సేవింగ్స్ అంటే దాచుకోవడం అన్నమాట. అంటే ఆర్గనైజ్ చేయడం. అంటే మనకిచ్చినప్పుడు నెలకి కొంత డబ్బు వస్తుంది అనుకోండి, దాన్ని మనం ఏం చేయాలి? కొంత పొదుపు చేయాలి, సేవింగ్స్ అన్నమాట. అంతా ఇప్పుడు 10,000 వస్తే 10,000 వాడేయకూడదు. ఏం చేయాలి? అందులో కొంత మనం పొదుపు చేయాలి. మరి రెండవది మరి పిల్లల చదువుల కోసం అలా మనం ఆర్గనైజ్ అన్నమాట, ఎలా ప్లాన్ చేసుకోవడం. సో ఇది మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? చదువుకుంటున్నాడు. ఈ చదువుకునే వ్యక్తి ఏం చేయాలి? కష్టపడాలన్నమాట. కష్టపడకుండా ఏది కూడా మనకి రాదు. సో మనకిచ్చిన వరము విషయంలో కూడా ఏం చేయాలండి? కష్టపడాలి. పాటలు పాడే వరమైతే ఆ గొంతును మనం ఏం చేయాలండి? సానబెట్టాలి. దేవుడు మనకి ఏది ఇస్తే దాన్ని మనం సానబెట్టాలి. సో ఈ బిడ్డను మనం చూస్తున్నాము. మరి చిన్నప్పుడే చక్కగా నేర్చుకుంటున్నాడు. నేర్చుకున్నప్పుడు దానికి ఏమొస్తుందండి? ఆ బిడ్డకి చక్కగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో అలాగే మరి ఈ బిడ్డను మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నాడు? తనకున్న చదువును సాధకం చేస్తున్నాడు. మనం కూడా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఏదైనా ఫస్ట్ టైం కూర వండితే ఎలా ఉంటుందండి? భయంకరంగా ఉంటుంది. 10 సార్లు వండికి ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. అలాగే ఏదైనా అంతే, మనకి ఇచ్చిన వరాన్ని మనం సాధకం చెయ్యాలి. సో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. ఇతను ఏం చేస్తున్నాడండి? తగ్గించుకొని పని చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడిచ్చిన చిన్ని పని అయినా మనం ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు అనమాట. ఇంట్లో సిగ్గుపడకూడదు, మందిరంలో సిగ్గుపడకుండా అమ్మో నా స్టేటస్ ఏంటి, నా లెవెల్ ఏంటి అని మనం అనుకోకుండా ఏం చేయాలి? దేవుని కొరకు మనము దేవుడు మనకిచ్చిన వరమును, ఆ టాలెంట్ని ప్రభు కొరకు వాడాలి. సో ఈ పిక్చర్లో మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఏం చేస్తున్నాడండి? ఇందులో వాటిని చక్కగా కుక్ చేస్తున్నాడు. మరి పదార్థాలు ఉంటే సరిపోద్దండి, దాన్ని ఎలా వండుకోవాలో కూడా మనకి తెలియాలి. వరాలు ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, దాన్ని మనం ఏం చేయాలి? ఎలా ఉపయోగించుకోవాలో మనము నేర్చుకోవాలి. సో ఇందులో మనం చూస్తున్నాం, ఇతను ఒక ప్లాన్ వేసుకుంటున్నాడు అనమాట. పొద్దున్న లేచాక నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని ఒక ఆర్గనైజింగ్ అనమాట. మనకు కూడా ఏముండాలి? ఒక ప్లాన్ ఉండాలి. నాకున్న వరాలను నేను ఏ విధంగా ఉపయోగించాలి అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. సో అలాగే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈమె ఏడుస్తున్న వ్యక్తిని ఆదరించుట. అంటే దేవుడు మనకి కొంతమందికి ఆదరణ కలిగించే వరాన్ని దేవుడు ఇస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలండి? ఆదరణ కలుగు చేయాలి. సో మనకున్న ఆ వరము అనే విత్తనాన్ని ఏం చేయాలండి? భూమిలో వేసినప్పుడు అదేమైందండి? చక్కగా మొలకలు వచ్చినాయి కదా. మరి భూమిలో వెయ్యాలి, నీరు పెట్టాలి. సో మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ విత్తనాలు మనం వేసినప్పుడు, అంటే దాన్ని మనం క్రియారూపకంగా స్టార్ట్ చేయాలి. పనిలో పెట్టినప్పుడు ఏమవుతుంది? అది మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత ఏం జరుగుతుందండి? దాన్ని మనం ఏం చేయాలి? మొక్క వచ్చినంత మాత్రం సరిపోద్దండి, దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే లేత మొక్కలకి ఎండ ఎక్కువ తగలకూడదు. అంటే మనకి ఇచ్చిన వరాలను ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని కాపాడుకుంటాం కూడా మనకి రావాలి. తర్వాత ఏం చేయాలండి? నీరు పెట్టాలి. అంటే వాక్యం అనే నీటితో మన వరాన్ని కలిపి మనం వాడాలి. ఆ విధంగా వాడిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? ఎరువులు వేస్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలండి? ఎరువులు వేయాలి. ఎరువులు అంటే ఏంటండి? మంగళవారం ప్రార్థన ఒక ఎరువు, శుక్రవారం ప్రార్థన ఒక ఎరువు, ఉపవాస ప్రార్థన ఒక ఎరువు, 40 దినాలు మనకి ఏంటండి? మంచి ఎరువు అన్నమాట. సో ఎక్స్ట్రా
మరి ఫుడ్ అన్నమాట. సో ఇలా చేసిన తర్వాత అతను ఏం చేస్తున్నాడండి, కలుపు మొక్కల్ని తీసేస్తూ ఉన్నాడు. అంటే మనలో ఒక్కొక్కసారి గర్వం, అహంకారం, అతిశయం ఇలాంటి కాని గుణాలు కూడా మనలో మొలకెత్తుతూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు తీసి పారవేయాలి. సో ఇలా చేసినప్పుడు మరి ఆ వ్యక్తి వృద్ధి పొందాడు. అలాగే ఈ వ్యక్తిని మనం చూసాం. ఇతనికి ఎంత వచ్చిందంటే ర్యాంక్, మధ్యలో ఉన్న అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇతనికి థర్డ్ ర్యాంక్, 3వ ర్యాంక్ వచ్చింది. అయితే ఎవరు సంతోషంగా ఉన్నారు అందులో? 3వ ర్యాంక్ వచ్చిన వాడే సంతోషంగా ఉన్నాడు. ఎందుకని 1వ ర్యాంక్ ఉన్నవాడికి ఏమి లేదు, సంతృప్తి లేదు. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఇచ్చిన వరాలను బట్టి మనం ఏం చేయము, సంతృప్తి పడం. నాకా ఈ వరమా అనుకుంటాం అన్నమాట. కానీ కనిపించే, మనుషులకు కనిపించే వరమైనా, మనుషులకు కనిపించని వరమైనా మనం ఏం చేయాలి, సంతృప్తిని కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ ఇది చూస్తే ఇతను ఆ టార్గెట్ని కొట్టాలి. కొట్టినప్పుడు చాలాసార్లు ఏమవుతున్నాడు, ఆ పాయింట్ దగ్గరికి ఇతను రీచ్ అవ్వట్లేదు, కొట్టలేకపోతున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు, అతను ట్రై చేస్తున్నాడు అన్నమాట. అంటే అనేక సార్లు మనం దేవునికి అనుకూలంగా చేయలేకపోతున్నా, మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, అంటే నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏదో రోజు మనం ఏం చేస్తాం, దేవుడిచ్చిన టార్గెట్ని మనం రీచ్ అవుతాం. ఓకే అండి. నెక్స్ట్ మనం టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఏం చేయకూడదు, కృంగిపోకూడదు, నిరాశ పడకూడదు. మనం ఏం చేయాలి, అవకాశాలు రాకపోయినా మనం ఏం చేయకూడదు, నిరుత్సాహపడకుండా మనము ప్రయత్నము చేయాలి. సో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఏం చేస్తూ ఉన్నాడండి, పంటను సేకరిస్తూ ఉన్నాడు. మనము కూడా వరములు ఈ విధంగా మనం సానబెట్టినప్పుడు, సాధకం చేసినప్పుడు ఏమొస్తుందండి, ఫలము దేవుని దగ్గర నుంచి మనకు వస్తూ ఉంటుంది. సో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. మరి సక్సెస్ పొందాలి, విజయం పొందాలి అని ఆదివారం మనం చెప్పుకున్నాం. ఇతను ఒకసారి ఫెయిల్ అయిపోయాడు, అపజయం పొందాడు. కానీ మళ్ళీ ఏం చేశాడండి, ప్రయత్నం చేశాడు, మళ్ళా పడిపోయాడు, మళ్ళా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలాగూ చేయగా మనకేమొస్తుంది, విజయం వస్తుంది అన్నమాట. ప్రార్థన చేస్తున్నాం, మనకి ప్రార్థన రావట్లే. పాటలు పాడుతున్నాం, పాటలు రావట్లే. అయినా మనం ఏం చేయాలి, మళ్ళా ట్రై చేయాలి. మళ్ళా అతను ఫెయిల్ అయిపోయాడు. 2 సార్లు పడిపోయినా, 3 సార్లు పడిపోయినా, 4వసారి తప్పక ఏమొస్తుందండి, విజయము వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూద్దామండి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు మనల్ని లెక్క అడుగుతారు. ఒకవేళ మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఏమంటారు, బలా నమ్మకమైన మంచి దాసుడా.